సెకండ్ డైలాగ్, డూ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్. మీరేమనుకోకపోతే, మీకు అభ్యంతరం లేకపోతే, మనకు బాగా తెలిసిన వాళ్ళని, మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళని, అంతగా మనం రెస్పెక్ట్ ఇవ్వనవసరం లేదు అనుకునే వాళ్ళని అడిగేటువంటి డైలాగ్ డూ యూ మైండ్తో. డూ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్. మీరేమనుకోకపోతే మీరు డోర్ క్లోజ్ చేస్తారా అంటే వాళ్ళని డోర్ క్లోజ్ చేయమని మీరు అడుగుతున్నారు. డూ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్ అంటే మీరే డోర్ క్లోజ్ చేస్తారా అని అడుగుతున్నారు అనమాట రెస్పెక్ట్గా. ఓకే, అరుస్తున్నారు అవతల, డూ యూ మైండ్ కీపింగ్ క్వైట్ అనేసి అడుగుతాము. మీరేమనుకోకపోతే కాసేపు నోరు మూస్తారా, దట్ మీన్స్ కాసేపు మాట్లాడకుండా ఉంటారా. అప్పుడు డూ యూ మైండ్ కీపింగ్ క్వైట్. మీరేమనుకోకపోతే, మీకు అభ్యంతరం లేకపోతే కాసేపు నోరు మూస్తావా అనేటటువంటి డైలాగ్ అనమాట, డూ యూ మైండ్ కీపింగ్ క్వైట్. సో ఇలా. నెక్స్ట్ ఇంకొక డైలాగ్, డూ యూ మైండ్ ఓపెనింగ్ ద విండో. డూ యూ మైండ్ ఓపెనింగ్ ద విండో. ఏమనుకోకపోతే విండో ఓపెన్ చేస్తారా మీకు అభ్యంతరం లేకపోతే అన్నట్టు అనమాట. ఓకేనా. ఇలా టు ఆస్క్ సమ్వన్ టు డూ సంథింగ్. ఫస్ట్ స్ట్రక్చర్ డూ యూ మైండ్ ప్లస్ జిరెంట్ ఫామ్. నెక్స్ట్ ఈ స్ట్రక్చర్స్ ఉండి, డూ యూ మైండ్ నాట్ టాకింగ్ డ్యూరింగ్ ది లెసన్. డూ యూ మైండ్ నాట్ టాకింగ్ డ్యూరింగ్ ది లెసన్. పాఠం చెప్తున్నా దయచేసి ఏమనుకోకపోతే, మీకు అభ్యంతరం లేకపోతే మాట్లాడకుండా ఉంటారా. ఇక్కడ నాట్ పెట్టాను చూడండి, డూ యూ మైండ్ నాట్, జిరెంట్ ముందు నాట్ పెట్టా. డూ యూ మైండ్ నాట్ టాకింగ్, నాట్ స్పీకింగ్, నాట్ గోయింగ్, నాట్ మేకింగ్ నాయిస్, ఇలా అనమాట. మీరేమనుకోకపోతే మాట్లాడకుండా ఉంటారా. మీరేమనుకోకపోతే, మీకు అభ్యంతరం లేకపోతే, నేను పాఠం చెప్తున్నాను కదా మాట్లాడకుండా ఉంటారా. సో ఇలా ఈ డైలాగ్ అనమాట. ఇక నాట్ కూడా పెట్టి మనం యూజ్ చేయొచ్చు. డూ యూ మైండ్ అనేటువంటి డైలాగ్స్ వాడచ్చు అనమాట. ఓకే, ఇది చూడండి, డూ యూ మైండ్ నాట్ పార్కింగ్ హియర్. డూ యూ మైండ్ నాట్ పార్కింగ్ హియర్ అంటే మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ పార్క్ చేయకుండా ఉంటారా, పార్క్ చేయకండి అని రెస్పెక్ట్ ఇస్తూ మనం డైరెక్ట్గా చెప్తున్నాం అన్నమాట. డూ యూ మైండ్ నాట్ పార్కింగ్ యువర్ బైక్ హియర్. ఇక్కడ మీకు అభ్యంతరం లేకపోతే బైక్ పార్క్ చేయకుండా ఉంటారా. నాట్ పార్కింగ్, నాట్ ప్లస్ జిరెంట్ ఫామ్. ఓకే, నెక్స్ట్ ఈ డైలాగ్స్ ఉంది, డూ యూ మైండ్ నాట్ స్పీకింగ్ లౌడ్లీ. డూ యూ మైండ్ నాట్ స్పీకింగ్ లౌడ్లీ. అర్థమైంది అనుకుంటా. గట్టిగా మాట్లాడకుండా ఉంటారా, మీకు అభ్యంతరం లేకపోతే దయచేసి అని చెప్పడం.